వైసీపీలో టికెట్లు రాని వారు అసంతృప్తి చెందవద్దని రాజ్యసభ్యులు గొల్ల బాబురావు అన్నారు. మరోసారి వైసీపీ పార్టీది అధికారమని, జగన్ అందరికీ న్యాయం చేస్తారని ఆయన అన్నారు. అప్పటి వరకు టికెట్ రాని నేతలు ఓపికతో ఉండాలన్నారు. జగన్ అనుమతినిస్తే స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తానని, తనలాంటి దళిత నాయకుడిని రాజ్యసభకు పంపటం చిన్న విషయం కాదని బాబురావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వచనములతో నేను మరి గౌరవనీయులు మన రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే మరొక గౌరవనీయులు మేడ రఘునాథ్ రెడ్డి గారు, మా ముగ్గురు కూడా కొత్తగా యునానిమస్గా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంలో మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం నగరం ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నిజంగా నా జీవితంలో ఇంతమంది కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, జగన్ గారి సైన్యం, అలాగే మిగతా పెద్దలందరూ, నాయకులందరూ వచ్చి నిజంగా నాకు ఇంత స్వాగతం పలికినందుకు ముందుగా మా జిల్లా తరఫున, అలాగే మా యొక్క దళిత జాతి తరఫున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ రాజ్యసభ టికెట్ నాకు ఇవ్వటంలో ఒక గొప్ప ఆశయం దాగి ఉంది. అదేంటంటే, ముందుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే తప్పరు, మడం తెప్పరు అనటానికి నాకు ఈ రోజున రాజ్యసభ టికెట్ ఇవ్వటం ఒక గొప్ప, ఆయన యొక్క నిజమైనటువంటి ఆయన యొక్క ప్రజాసేవకి, ఆయన యొక్క క్యారెక్టర్కి ఒక నిదర్శనం. రెండోది నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా అన్యాయం చేయరు. నాకు కూడా